ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, దేవుడు తన భక్తుడి కోసం దారిని సులభం చేయడం ప్రారంభించిన సమయం ఇది. మరియు ఇకపై మీరు మౌనంగా ఉండవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీ కష్టం, కృషి ఫలితాలే మాట్లాడతాయి. గతంలో మీ ప్రయత్నాలను చూసి నవ్విన వారు ఇప్పుడు మీ ముందు గౌరవంగా తల వంచి ఇదంతా మీరు ఎలా సాధించగలిగారు అని అడుగుతారు. దానికి మీ సమాధానం ఒకటే అవుతుంది, ఇదంతా మహావిష్ణు దయ. మరి స్నేహితులారా, మీకు అనుకూలకంగా పరిస్థితులు మెల్లగా మారడం మీరు అనుభూతి చెందుతారు. గతంలో కష్టంగా ఉన్న పనులన్నీ ఇప్పుడు చాలా సులభంగా మారతాయి. మీ ప్రేమ సంబంధాల్లో లేదా దూరమైన బంధాల్లో మళ్లీ అనుబంధం తీపి పెరుగుతుంది. మీరు ఏ అవకాశాల కోసం దూరంగా చూస్తున్నారో అవే అవకాశాలు స్వయంగా నడుచుకుంటూ మీ తలుపు వరకు వస్తాయి. మరి స్నేహితులారా, ఎవరైతే మహావిష్ణువు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు, కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీ జీవితంలో ఎల్లప్పుడూ కురవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరి స్నేహితులారా, విశ్వమంతా మీ కోరికకు అనుగుణంగా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ జీవితం ఒక శక్తికరమైన మలుపు తీసుకుంటుంది. ప్రజలు మిమ్మల్ని స్ఫూర్తిగా చిహ్నంగా భావిస్తారు. మీ నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. మీ శత్రువులు తమ నాశనం కోసం సిద్ధమవుతున్నారు. ఇది వారి అదృష్ట సమయం కాదు, ఇప్పుడు మీ అద్భుత సమయం. భక్తుడికి మంచి సమయం వచ్చినప్పుడు మహావిష్ణు స్వయంగా ప్రకటిస్తారు, నా భక్తుడి అవమానం, బాధ ఇకపై సహించబడదు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా శక్తితో నిండిపోవడం మొదలవుతుంది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి ఆలోచనలు, సానుకూలత వ్యాపిస్తుంది. ప్రజలు మీ మాటల ద్వారా ప్రభావితమవుతారు. మీ మాటల ద్వారా ప్రేరణ పొందుతారు. ఇది మహావిష్ణువుకు నిజమైన ఆశీర్వాదం ఉన్నవారికి మాత్రమే లభించే గొప్ప స్థితి. మరియు అవును, ఈ రాబోయే 24 గంటలలో మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు రావడం ప్రారంభిస్తాయి. అకస్మాత్తుగా ఏదైనా కళ పదే పదే రావడం, ఏదైనా పేరు మీ చెవుల్లో నిరంతరం వినిపించడం, ఏదైనా పాత సంబంధం లేదా పాత పరిచయం అకస్మాత్తుగా మళ్ళీ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పే సంకేతాలు. ఇక ఇప్పుడు మీ ముందు మిగిలి ఉన్నది ఒకే పని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. ఈ మార్పుకు పునాది వేయబడింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీలో దాగి ఉన్న శక్తిని గుర్తించండి. ఈ క్షణంలో ఈ సందేశాన్ని మీరు మీ హృదయంతో లోతుగా అనుభూతి చెందగలిగితే, అవును ఈ సందేశం నా కోసమే అని మీలో ఏదైనా స్వరం వినిపిస్తుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అని తప్పకుండా రాయండి. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే క్షణం కూడా ఇదే. మహావిష్ణువు నిజంగా సరైన సమయంలో ప్రతిదీ తిరిగి ఇస్తారని మీరు హృదయపూర్వకంగా అనుభూతి చెందుతారు. ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు పడుతున్న వారు, వారి బంధం నిలిచిపోయిన వారు, దూరం పెడుతున్న వారు ఈ రోజు అదంతా ముగియబోతుంది. మాట్లాడుకోవడం మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రేమలో తీపి, అనుబంధం తిరిగి వస్తాయి. మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఈ రోజు తన మనసులోని భావాలను మీకు తెలియజేస్తారు. ప్రేమ జీవితంలో కొత్త అధ్యాయం జోడించబడే ఈ దైవిక సమయం ఇది. మరియు మీ మానసిక శాంతి కూడా ఈ రోజు లభిస్తుంది. సంవత్సరాలుగా కొనసాగుతున్న మానసిక భారం, ఒత్తిడి తొలగడం ప్రారంభమవుతుంది. శరీరం మరియు మనసు రెండు ఒక అదృశ్య శక్తి మద్దతుతో తేలికగా మరియు సానుకూలకంగా మారుతున్నట్లయితే అనిపిస్తుంది. మహావిష్ణువు సంతోషించినప్పుడు ఇచ్చే గొప్ప శక్తి కూడా ఇదే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి ఈ రోజు ధ్యానం, పూజ వల్ల తక్షణమే మనశ్శాంతి, శక్తి అయితే లభిస్తాయి. మరి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ రోజు గ్రహాల అరుదైన కలయిక వల్ల ధనయోగ క్రియాశీలమవుతుంది. ఈ యోగంలో డబ్బు వర్షం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, ఊహించని ఆదాయం, వ్యాపారంలో గొప్ప లాభం, పదోన్నతి లభించడం ఖాయం. మీరు ఎక్కడైనా డబ్బు ఇరుక్కుపోయినా ఆ డబ్బు ఈ రోజు లభించవచ్చు. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు ఈ రోజు మీ ముందుకు రాబోతున్నాయి. మరి స్నేహితులారా, మహావిష్ణువు దయతో ఈ రోజు మీ జీవితంలో సంతోషం లభించే ఒక గొప్ప అవకాశం రాబోతుంది. మీ కళ, మీ కృషి, మీ లక్ష్యాలు అన్ని కలిసి ఈ రోజు మీకు అనుకూలకంగా పనిచేయబోతున్నాయి. మీ కోసం బ్రహ్మదేవుడు మీ తలరాతను మార్చబోతున్నారు. మరియు మీ జీవిత పోరాటం ఇప్పుడు ముగుస్తుందని ఈ రోజు నిరూపించబడుతుంది. మీరు ఈ రోజు చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించే అవకాశం ఎక్కువ. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలు ఇవ్వగలవు.
ఈ రోజు మీ ఊహలకు నిజం చేసే శక్తి విశ్వం ద్వారా క్రియాశీలం చేయబడింది. సంవత్సరాల తరబడి చెయ్యాలని ధైర్యం చేయలేని పనిని ఈ రోజు స్వయంగా చేయాలనిపిస్తుంది. లక్ష్మీమాత దయతో చర్చించబడుతున్న ఈ ధన లాభం కేవలం డబ్బుకు పరిమితం కాదు, ఇది సంపూర్ణ శ్రేయస్సు యొక్క విస్తరణ. ఇది డబ్బు, ఇంటి వైభవం, కుటుంబ గౌరవం, వ్యాపారంలో స్థిరత్వం అన్ని కలిసిన అదృష్టం. మీ చేతుల్లో ఇప్పుడు ఎవ్వరూ తొలగించలేని అదృష్టం రాయబడింది. మీరు చేసిన కృషికి ఫలితం 100 రెట్లు లభించబోతుంది. ఈ రోజు సంతానం పక్షం నుండి గొప్ప విజయం లభిస్తుంది. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది. ఏదైనా పోటీ పరీక్ష, ఉద్యోగం, విద్య లేదా వివాహం గురించి కుటుంబం మొత్తాన్ని గర్వించేలా చేసే వార్త లభిస్తుంది. తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం కనిపించే క్షణం కూడా ఇదే. కుటుంబంలో సంబంధాలు చల్లబడిన ఒక సభ్యుడితో మాట్లాడుకోవడం జరుగుతుంది. సంవత్సరాలుగా ఉన్న దూరాలు ఈ రోజు తొలగిపోతాయి. మనసు నుండి వచ్చిన క్షమ, ప్రేమ బంధాలు మళ్లీ బలపరుస్తాయి. కుటుంబంలో ఏదైనా పండగ వాతావరణం ఏర్పడవచ్చు. ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం రూపకల్పన కావడం లేదా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు గురించి చర్చ జరగడం సాధ్యమే. ఇవన్నీ కూడా లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండబోతుందనడానికి సంకేతాలు. మరి ప్రేమ జీవితం కూడా కొత్త జీవితం రాబోతుంది. ఈ రోజు వరకు హృదయంలో మాత్రమే ఉండి మనసులో లేని వ్యక్తి ఈ రోజు ముందుకొచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు. ప్రేమ ప్రతిపాదనలు, తీపి మాటలు ఇవన్నీ హృదయాన్ని వికసింపజేస్తాయి. ఇప్పటికే బంధాల్లో ఉన్న వారి బంధం మరింత లోతుగా మారుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో జీవితాంతం గుర్తుంచుకుని ఒక మధురమైన క్షణాన్ని గడపడం చాలా అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు శరీరంలో తేలికదనం అనుభూతి చెందుతారు. అలసట తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఆధ్యాత్మిక శక్తి శరీరంలో సమతుల్యతను సృష్టిస్తుంది. ఈ రోజు జీవితాన్ని మారుస్తుంది. సరిగ్గా అదే సమయం ఇప్పుడు ఉంది. విజయం, గౌరవం మరియు ధనంతో పాటు ఈ రోజు ప్రజల ప్రవర్తన మీ పట్ల మారుతుందని కూడా మీరు అనుభూతి చెందుతారు. మీ పురోగతిని చూసి అసూయపడే వారి గొంతులు బలహీన పడతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి ఇప్పుడు మిమ్మల్ని పొగడవలసి వస్తుంది. ఇది మహావిష్ణువు న్యాయం. ఈ అద్భుతమైన సమయం మీరు విశ్వాసం మరియు కృతజ్ఞత కొనసాగించినప్పుడే ఫలిస్తాయి. మహావిష్ణువు ఆశీర్వాదాన్ని అగౌరవపరిచే వారు అవకాశాలను కోల్పోతారు. కానీ వినయంగా, శ్రద్ధగా ఉండి దేవుడికి కృతజ్ఞతలు చెప్పే భక్తుల జీవితంలో అదృష్టం శాశ్వతంగా అవుతుంది. ఈ రోజు సందేశం వచ్చిన కొంతమంది ఎంపిక చేయబడిన వ్యక్తులలో మీరు ఉన్నారు. అందుకే దీనిని చివరి వరకు తప్పకుండా చూడండి. పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు. పదే పదే అడ్డంకులు వచ్చే పనులు స్వయంగా జరగడం ప్రారంభిస్తాయి. మిమ్మల్ని మానసికంగా కలవరపెట్టిన ఆందోళన ముగియడం ప్రారంభిస్తుంది. ఏదో ఒక అదృశ్య శక్తి మీకు దారి చూపుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ చుట్టూ వాతావరణం మారుతుంది మరియు ప్రతి దిశ నుండి శుభవార్తలు రావడం ప్రారంభమవుతుంది. జీవితంలో కొన్నిసార్లు మొత్తం భవిష్యత్తు యొక్క దిశను మార్చే ఒక ప్రత్యేక రోజు వస్తుంది. ఈ రోజు కూడా అదే రోజు. ఈ రోజు బ్రహ్మదేవుడు మీకోసం ప్రత్యేక సందేశాన్ని పంపుతున్నారు. అకస్మాత్తుగా ఏదైనా పాత పరిచయం మీకు అత్యంత అవసరమైన సహాయాన్ని అందించవచ్చు. మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా విజయం యొక్క కొత్త తలుపు తెచ్చుకోవచ్చు. ఈ రోజు లభించే సంకేతాలను తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఇది దైవిక ప్రణాళిక. మీ బాధ, పోరాటం, కృషి, నిరీక్షణను అదృష్టం చూసిందనే అనుభూతి మీకు కలిగే క్షణం కూడా ఇదే. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ప్రతి పోరాటం తర్వాత విజయం లభిస్తుంది మరియు ఈ రోజు ఆ విజయం మీ వద్దకు వస్తుంది. ఈ రాబోయే 24 గంటలలో అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మహావిష్ణు మీ అదృష్టం నుండి అడ్డంకులు నాశనం చేస్తున్నారు. చివరి క్షణంలో చేజారే అవకాశాలు ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు మీ అడుగులు మీ విజయం ఖాయమైన చోటికి చేరతాయి. లక్ష్మీమాత దయతో డబ్బు కేవలం రావడం మాత్రమే కాదు, డబ్బు నిలవడం కూడా మొదలవుతుంది. ఈ రోజు నుండి డబ్బు సంపాదించడంతో పాటు డబ్బును సురక్షితంగా ఉంచుకునే యోగం కూడా ఏర్పడింది. రాబోయే రోజులలో పదే పదే ధనలాభం లభించే అవకాశం ఏర్పడుతుంది. లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు ఇంటి లోపల వెలుగులా వ్యాపిస్తుంది. ఇంట్లో దేవుడికి సంబంధించిన వాతావరణం ఏర్పడవచ్చు. పూజలు జరగవచ్చు. ఇల్లు మార్చడం, కొత్త ఆస్తి, వాహనం గురించి చర్చ జరగవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయించుకుంటున్నారనడానికి సంకేతం. మహావిష్ణువు ఈ రోజు మీ వ్యక్తిగత భద్రత, వృత్తి మరియు గౌరవాన్ని రక్షిస్తారు. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు, మీ మార్గంలో అడ్డంకులు సృష్టించిన వారి శక్తి ఇప్పుడు బలహీనపడుతుంది. పన్నాగాలు పన్నిన శత్రువు తమ సొంత వలలో చిక్కుకుంటారు. మహావిష్ణువు ఆలస్యంగా న్యాయం చేస్తారు, కానీ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు
శరీరాన్ని ఈ రోజు నిరూపిస్తుంది. ప్రేమ సంబంధంలో ఈ రోజు కొత్త ప్రారంభం జరగబోతుంది. ఏదైనా అపార్థం ఉన్నా, దూరం ఉన్నా ఈ రోజు అంతా ముగిసి ప్రేమ విశ్వాసం యొక్క కొత్త శక్తి ప్రారంభమవుతుంది. ఈ సంబంధం కేవలం మానవ స్థాయిలో కాకుండా ఆత్మ స్థాయిలో ఉన్న బంధమని మీరు అనుభూతి చెందే ఒక క్షణం వస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు అతిపెద్ద మార్పు ఏమిటంటే మహావిష్ణువు ఇప్పుడు మీ అదృష్టంలో అడ్డంకులు సృష్టించే వారిని ఆపుతున్నారు. ఎవరైనా సంవత్సరాలుగా మీకు హాని చేస్తుంటే, హృదయాన్ని బంధిస్తుంటే ఈ రోజు వారి కర్మఫలం ప్రారంభమయ్యింది. మహావిష్ణువు మీ ప్రతిదీ చూశారు. ఇప్పుడు ఆయన నిర్ణయం ప్రకటించారు. ఇక ముందు మీ జీవితం పోరాటం కాదు, విజయం, గౌరవం మరియు శ్రేయస్సు యొక్క మార్గం అవుతుంది. ఇప్పుడు లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు కేవలం ధనాన్ని ఇప్పించడానికి పరిమితం కాదు, ధనానికి శాశ్వతం చేయబోతుంది. రాబోయే కొన్ని రోజులలో ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో భారీ మెరుగుదల ఉండే విధంగా యోగం ఏర్పడింది. ఈ సమయం ఒక వరం అవుతుంది. ఇప్పుడు డబ్బు వస్తుంది, నిలుస్తుంది మరియు పెరుగుతుంది కూడా. లక్ష్మీమాత ఈ రోజు మానసిక స్థాయిలో కూడా ఆశీర్వదిస్తారు. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, కుటుంబాన్ని ఒకటి చేసే అవకాశం వస్తుంది, ధనం అప్పుడే సార్థకం అవుతుంది. ఇంట్లో ప్రేమ మరియు గౌరవం ఉన్నప్పుడు అన్ని కూడా ఈ రోజు నిరూపిస్తుంది. ఇంట్లోని పెద్దలు మీ కోసం హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు. జీవిత భాగస్వామి సహకారం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు సామాజిక మరియు కుటుంబ గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని గతంలో కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ సలహా కోసం కోరుకుంటారు. మీ గుర్తింపు, మీ కృషి మరియు మీ పేరు ఇప్పుడు ప్రకాశవంతంగా మారబోతున్నాయి. జీవితం కొత్త అధ్యాయాన్ని రాసే క్షణం కూడా ఇదే. పని లేదా వృత్తి రంగంలో కూడా ఈ రోజు పురోగతి ప్రారంభమవుతుంది. దాని పునాది రాబోయే చాలా కాలం వరకు ఫలితాలు ఇస్తుంది. ఈ రోజు మీరు ఏ దిశలో అడుగు పెడితే ఆ దిశ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి, ఆలోచన స్పష్టంగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాజెక్టు కోసం వేచి ఉన్నట్లయితే ఇప్పుడు నిరీక్షణ ముగియబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు లభిస్తున్న 7 పెద్ద శుభవార్తల సారాంశం ఇదే. ఇప్పుడు మీ చెడు సమయం ముగిసింది. ఇప్పుడు మహావిష్ణువు మీ చేతిలో ఏ మనిషి మార్చలేని విజయాన్ని రాశారు. ఈ రోజు మీ జీవిత దిశ మారింది. విశ్వాసం, భక్తి మరియు కృతజ్ఞత ఇదే మీ అతిపెద్ద శక్తి అవుతుంది. మీ హృదయ వేదన, మీ సుదీర్ఘ నిరీక్షణ మరియు మీ నిజమైన విశ్వాసానికి ఈ రోజు ప్రతిఫలం లభించబోతుంది. ఈ దైవిక సందేశం మనల్ని జీవితంలో పెద్ద మార్పు వైపు తీసుకెళ్తున్నట్లే. ఇప్పుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి మరియు లక్ష్మీమాత స్వయంగా ఇంట్లో నివసించి శాశ్వత శ్రేయస్సును ఇచ్చే ఆ పవిత్ర నివారణ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం భక్తుడు పాటించినప్పుడు అదృష్టం అతని పక్షాన స్థిరంగా ఉండే పవిత్ర రహస్యాలు. అన్నిటికంటే ముందు మీ ఇంటి ప్రతికూల శక్తిని తొలగించే ఆ పవిత్ర నివారణ. ప్రతి ఉదయం లేవగానే మీ 2 అరచేతులు జోడించి 3 సెకండ్లు చూసి నుదుటిపై ఉంచండి మరియు మనసుతో హృదయపూర్వకంగా చెప్పండి, ఈ రోజు నాదే, ఈ రోజు మహావిష్ణువు నాతో ఉన్నారు. ఈ సాధారణ నివారణ అదృష్ట చక్రాన్ని క్రియశీలం చేస్తుంది. ఆ తరువాత లక్ష్మీమాత నివాసాన్ని శాశ్వతం చేసే నివారణ. రాత్రి పడుకునే ముందు బియ్యపు గింజలలో నుండి 5 గింజలను మీ ఇంటి గుడిలో ఉంచండి మరియు మాతకు ధన్యవాదాలు తెలుపుతూ చెప్పండి, మా ఇంట్లో మీ దయ స్థిరంగా ఉండాలి. కృతజ్ఞత ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు కొరత ఉండదు. మరియు స్నేహితులారా, ఆ తరువాత అన్ని దిశల నుండి వచ్చే సంక్షోభం మరియు దిష్టి దోషాన్ని ముగించే ఒక నివారణ. వారంలో ఏదైనా ఒక రోజు ఒక గిన్నె నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇంటి ప్రధాన ద్వారం బయట పోయండి. ఇది ప్రతికూల శక్తిని బయటకు తీస్తుంది. ఈ నివారణను పాటించే ఇళ్లలో శాంతి మరియు శ్రేయస్సు నిలిచి ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లో ప్రేమ, గౌరవం పెంచే నివారణ. రోజుకు కనీసం ఒకసారైన మీ ఇంటి గుడిలో దీపం తప్పకుండా వెలిగించండి మరియు దీపం వెలిగించేటప్పుడు ఒక క్షణం పాటు ఏమీ అడగకుండా మహావిష్ణుకు ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు చెప్పే భక్తుడి జీవితంలో అవకాశాలు స్వయంగా వస్తాయి. చివరికి లక్ష్మీమాత శాశ్వత నివాసం కోసం అత్యంత ప్రభావవంతమైన నివారణ. గురువారం సాయంత్రం ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఇల్లంతా తిప్పి ఎలా చెప్తూ వెళ్ళండి, మా ఇంట్లో కేవలం సానుకూల శక్తి మాత్రమే నివసించాలి. ఈ వాక్యం ఇంటి నలుమూలల్లో సానుకూల శక్తి స్థిరపడేలా చేస్తుంది. స్నేహితులారా, ఈ నివారణ యొక్క అతిపెద్ద రహస్యం ఏమిటంటే ఇది కేవలం పనులు అనగా కర్మలు కావు, భక్తి రూపం. భక్తుడు ఈ నివారణను హృదయపూర్వకంగా చేసినప్పుడు దయ కురుస్తుంది మరి జీవితం అద్భుతాలతో నిండిపోతుంది. వీడియో చివరి వరకు చూసే భక్తుడి జీవితంలో ఈ నివారణలు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాయి. మా ఛానల్ ని లైక్
చేసి మరియు కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణువు అరహర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోను మీరు ఎంత ఎక్కువ మందికి పంచుకుంటే అంత ఎక్కువ సానుకూల శక్తి మరియు పుణ్యం మీ ఇంట్లో పెరుగుతూ పోతుంది. మరియు స్నేహితులారా, గర్భిణీ స్త్రీలకు ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాపార వర్గానికి వ్యాపారంలో నష్టం వాటిల్లవచ్చు. ఈ రోజు ప్రణాళికలను ఆలోచించి చేయండి. మీ జీవిత భాగస్వామి యొక్క నమ్మకాన్ని సందేహించకండి. ఈ రోజు మీ యజమాని మంచి మూడు కార్యాలయ వాతావరణాన్ని సంతోషంగా మారుస్తారు. మీ జీవిత భాగస్వామి ఊహించకుండా మీరు జీవితాంతం మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన పని చేయవచ్చు. ఎలాంటి గొడవలకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్యం కారణంగా ఆర్థిక సమస్య తలెత్తవచ్చు. ప్రేమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ రోజు సరైనది. మీరు ఒక పెద్ద ప్రణాళిక లేదా ముఖ్యమైన ఈవెంట్ తో పాల్గొంటారు. దీనికి మీకు గౌరవం మరియు బహుమతి లభించవచ్చు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మీరు చాలా సార్లు మీకు సమయం ఇవ్వడం మర్చిపోతారు. కానీ ఈ రోజు మీరు అందరి నుండి దూరంగా ఉండండి. మీకోసం కొద్దిగా సమయం కేటాయించగలుగుతారు. మీ సంబంధాలు బయటి వ్యక్తి దూరం తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ శక్తిని వ్యక్తిగత అభివృద్ధిపై కేంద్రీకరించండి. ఈ రోజు ఈ రాశిలోని కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మానసిక ప్రశాంతత మరియు ఆనందాన్ని ఇస్తారు. ప్రేమ సంబంధాల్లో బానిసల్లా ప్రవర్తించవద్దు. ఈ రోజు అదృష్టం మీకు సహకరిస్తుంది కాబట్టి మీకు లాభం లభిస్తుంది. పత్రాల వ్యవహారాలు మరియు కాగితపు పనుల్లో జాగ్రత్త వహించండి. పగటిపూట జీవిత భాగస్వామితో వాదన తర్వాత సాయంత్రం చాలా అద్భుతంగా గడుస్తుంది. మీ ఉదార స్వభావం మీకు ఆశీర్వాదంలా నిరూపించబడుతుంది. ఈ రోజు చేసిన పెట్టుబడులు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తాయి. కుటుంబం నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యక్తిగత సలహా సంబంధాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తాయి. కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ఇష్టపడని వారితో కూడా చొరవ తీసుకొని పలకరిస్తే ఈ రోజు మీకు అనేక ఆసక్తికరమైన ఆహ్వానాలు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి రోజు మళ్ళీ మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తుతారు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి త్వరలో పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కానీ ఒత్తిడిని పెంచే స్వార్థ పనులు దూరంగా ఉండండి. వివాహం అయిన వారు ఈ రోజు తమ పిల్లల చదువు కోసం మంచి మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. కుటుంబ రుణాల నుండి విముక్తి పొందడంలో మీరు విజయం సాధిస్తారు. అలాగే ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు లభిస్తాయి. బిజీగా ఉన్నప్పటికీ మీరు మీకోసం సమయం కేటాయించుకోగలుగుతారు. ఖాళీ సమయంలో ఏదైనా సృజనాత్మక పని చేయవచ్చు. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఇది ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైనది. అలాగే మీ ఆర్థిక భద్రతను పెంచుతుంది. మీ జీవిత భాగస్వామి మీపై శ్రద్ధ వహిస్తారు. మీ భాగస్వామి కుటుంబం కారణంగా రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. కష్టపడి పనిచేయడం మరియు ఓపికతో మీరు మీ లక్ష్యాలు సాధించవచ్చు. ప్రియుడికి సమయం ఇవ్వడం లేదని ఫిర్యాదు ఈ రోజు రావచ్చు. ఒక మంచి వ్యక్తి యొక్క దైవిక మాటలు మీకు ఓదార్పు మరియు శాంతి ఇస్తాయి. డబ్బు అకస్మాత్తుగా చేతికి రావచ్చు. మీ ఆశ స్వభావం చుట్టూ ఉన్న ప్రజల మూడ్ను మంచిగా మారుస్తుంది. సాయంత్రం కోసం ఏదైనా ప్రత్యేక ప్రణాళిక చేయండి. భాగస్వామి పనులకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి కొద్దిగా సమయం మాత్రమే కోరుకుంటారు. కానీ మీరు సమయం ఇవ్వలేకపోవడం వల్ల వారు కోపంగా ఉండవచ్చు. ఈ రోజు వారి కోపం స్పష్టంగా కనిపించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీరు ప్రేమ మరియు శృంగారంతో నిండిన పాత రోజులను మళ్ళీ జీవించగలుగుతారు. భావోద్వేగంగా మీరు చాలా సున్నితంగా ఉంటారు. ఆర్థికంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు రుణాలు మరియు విముక్తి లభించే అవకాశం కూడా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అకస్మాత్తుగా వచ్చే ఏదైనా శుభవార్త ఇంటి మొత్తాన్ని సంతోషపరుస్తుంది. మీరు మీ ఏదైనా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. అర్హులైన వ్యక్తులు పదోన్నతి లేదా ఆర్థిక లాభం లభించవచ్చు. మీరు లేదా మీ భాగస్వామి మంచం మీద గాయపడవచ్చు. ఆశావాదిగా ఉండండి మరియు సానుకూల వైపు చూడడానికి ప్రయత్నించండి. మీరు ఇంటి సభ్యుల నుండి అప్పు తీసుకున్నట్లయితే ఈ రోజు దానిని తిరిగి చెల్లించండి. లేకపోతే వారు మీపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. మరి స్నేహితులారా, మీ కష్టాల కాలం ముగిసింది. మహావిష్ణువు, లక్ష్మీమాత మరియు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో రాబోయే 24 గంటల్లోనే ఊహించని ధనలాభం, సంబంధాల్లో మాధుర్యం మరియు అద్భుతమైన విజయాలు మీరు చూడబోతున్నారు. విశ్వాసంతో ముందుకు సాగండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.